వెల్కమ్ టు కీటాక్స్. వీధి కుళాయి దగ్గర గొడవపడినట్టు, ప్రహరీ గోడ దగ్గర నిలబడి ఇద్దరు నైబర్స్ కొట్లాటకు దిగుతున్నట్టు, అంతర్జాతీయ రాజకీయాల్లో అందులోనూ అమెరికా అధ్యక్ష భవనంలో ఇలాంటి సన్నివేశాలు ఊహించగలమా? ప్రపంచవ్యాప్తంగా పెత్తనం కోసం, అమెరికా దోపిడీకి కొత్త దారులు పరచడం కోసం ట్రంప్ చేస్తున్న ఎత్తుగడల్లో ప్రయత్నాల్లో ఇదంతా భాగం. ట్రంప్ వేసే ప్రతి అడుగు వెనుక ఒక వ్యాపారం, ఒక వ్యూహం, అన్నిటికీ మించి ప్రపంచం మీద ఉన్మాదాన్ని రుద్దే ఎత్తుగడ ఉన్నాయి. ఇండియా మీద, ఇండియాలో ఉన్న మన మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది ట్రంప్ లాంటి నిర్ణయాల వల్ల, ట్రంప్ వేసే అడుగుల వల్ల, అవన్నీ డీటెయిల్డ్గా చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. ఉక్రెయిన్ అధ్యక్షుడిని వైట్ హౌస్ చర్చలకు పిలిచింది. మాట్లాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత జెలెన్స్కీని చెడామడా తిట్టడం మొదలుపెట్టాడు ట్రంప్. మామూలుగా డిప్లొమసీలో ఎప్పుడైనా సరే ఈ 1200 ఈ 1300 పదాలు మించి, ఈ జార్గాన్ మించి మాట్లాడకూడదు అని చెప్పేసి ఒక సోఫిస్టికేషన్ ఉంటుంది. దట్టు అమెరికా లాంటి దేశం హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఈ స్టాండర్డ్స్ మరీ ఎక్కువగా ఉంటాయి. ట్రంప్ దగ్గర ఇట్లాంటి సిలబస్లు ఏమి ఉండవు. ఆయన ఏం మాట్లాడాలనుకుంటాడో, ఆయన ఎలాంటి ధమ్కి ఇవ్వాలనుకుంటాడో, వార్నింగ్ ఇవ్వాలనుకుంటాడో, ఇదంతా సెటిల్మెంట్ పంచాయతీ లాగా ఉంటుంది. కరవిరకుండా పాము చావకుండా డీల్ చేయాలి. ఇలా కరవిర్చేసి పావుకి పాము మంత్రం వేసి బతికించే టైప్ ఇది వ్యూహాత్మకం. ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్, అంటే రెండు వైపులా పదునున్న కత్తి. ఒక వైపున పదునేంటి అంటే ఉక్రెయిన్ మీద ఒత్తిడి పెంచి ఉక్రెయిన్ మెడలోంచి అక్కడ ఉన్న లిథియం, టైటానియం లాంటి మినరల్స్ అన్నింటినీ తేరగా కొట్టేయాలి అమెరికా. అది ఒకటి. రెండోది, యూరోప్ లోను, ఆసియా యూరోప్ సరిహద్దుల్లోనూ ఉద్రిక్తతలు పెంచే రష్యాతో కలిసి ఆయుధాల వ్యాపారాన్ని పెంచుకోవాలి అనేది ట్రంప్ అసలు వ్యూహం. ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఆర్మ్స్ ట్రీటీ అని ఒకటి ఉంటుంది. అడ్డగోలుగా అణ్వాయుధాలు తయారు చేయకూడదు, తయారు చేసి వాటిని అమ్ముకొని వ్యాపారాలు చేసుకోకూడదు. దీనివల్ల ప్రపంచ శాంతి దెబ్బతింటది. అందుకని ఇద్దరు రిస్ట్రైన్డ్గా ఉండాలి, నియంత్రణతో ఉండాలి అని అమెరికా, రష్యా ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందాన్ని కూడా ఇప్పుడు ట్రంప్ బ్రేక్ చేశాడు. అట్లాగే ప్రపంచ దేశాలన్నింటినీ ఏదో రకంగా బెదిరించో, టెన్షన్ పెట్టో, చెక్ పెట్టో దారికి తెచ్చుకోవాలనేది ట్రంప్ వ్యూహం. ప్రపంచ వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలన్నీ డాలర్ గుప్పిట్లో ఉన్నంత వరకు, డాలర్ అనేది మోస్ట్ యాక్సెప్టెడ్ కరెన్సీ వరల్డ్ వైడ్ అయినప్పుడు అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయడం అంత ఈజీ కాదు. ఒక లెక్క ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం దగ్గర ఉన్న మనీ రిజర్వ్స్ లో 58 నుంచి 60% డాలర్లలోనే ఉంది కరెన్సీ. ఆ తర్వాత బంగారం రూపంలో ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండో ప్రపంచ యుద్ధంలో ఆయుధాలు సరఫరా చేస్తూ యుద్ధ సామాగ్రి సరఫరా చేసే దేశంగా ఉన్న అమెరికా ప్రపంచ దేశాలన్నిటికీ ఆయుధాలని, టెక్నాలజీని అమ్ముతూ ప్రపంచ దేశాల బంగారాన్ని అంతా కూడగట్టి ఖజానాలో వేసుకుంది. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశం దగ్గర లేనంత గోల్డ్ రిజర్వ్స్ అమెరికా దగ్గర ఉన్నాయి. అంటే ఒక చేతిలో అంతులేని గోల్డ్ రిజర్వ్ ఉంది అమెరికాకి, ఇంకొక పక్కన ప్రపంచమంతా యాక్సెప్టెన్స్ ఉన్న ఏకైక కరెన్సీగా డాలర్ ఉంది. ఈ రెండిటి బ్యాలెన్స్లో ప్రపంచం నడుస్తూ ఉంది. ఇలాంటి సమయంలో అమెరికాని సవాల్ చేసే పరిస్థితి లేదు. ఇక ఇండియా మీద ప్రభావం గురించి ఆలోచిద్దాం. ట్రంప్ మోడీకి స్నేహితుడని, సన్నిహితుడని, ట్రంప్ అధికారంలోకి వస్తే భద్రతా మండలిలో ఇండియాకి శాశ్వత సభ్యత్వం వచ్చే అవకాశం ఉందని జనవరికి ముందు కొందరు అంచనా వేశారు. కానీ ఇప్పుడు ట్రంప్ ధోరణి చూస్తే తమ్ముడే పేకాట అన్నట్టుంది. మోడీతో స్నేహమే, అమెరికా వ్యాపారమే. ఎవరిని ఎంటర్టైన్ చేసే పరిస్థితి లేదు. మూతి కాల్చి వాతలు పెట్టే వరకు వదిలిపెట్టను అన్నట్టుగా ఉన్నాడు ట్రంప్. వ్యాపారం విషయంలో డిపెండెన్స్ కొద్దిగా తక్కువ ఉండటం వల్ల నేరుగా ప్రభావం లేకపోయినా గోల్డ్ రిజర్వ్స్, పెట్రో ప్రైసెస్, డాలర్ ఎక్స్చేంజ్, ఈ మూడు ఇండియా ఆర్థిక వ్యవస్థను శాసించే గీటురాళ్లు కాబట్టి ట్రంప్ వేసే అడుగుల ప్రభావం ఇండియా మీద కూడా ఉంటుంది. ట్రంప్ చేస్తున్న చేష్టల వల్ల, వేస్తున్న అడుగుల వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చి ఈ వరల్డ్ మొత్తం అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.